సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి యొక్క పరిశుద్ధ దినంన మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు తన కృపా భాగ్యతను అనుగ్రహించున్నాడు. వాక్య ధ్యానంలోకి వెళ్దాం. వెళ్ళే ముందుగా ఈ యొక్క పరిశుద్ధ దినంన ఒక ముఖ్యమైన అంశం గురించి చెప్పాలని ఇష్టపడుతున్నాను. భారతదేశం, మన పరిస్థితులు, మనం జీవిస్తున్నటువంటి జీవితము, ఎదురాడుతున్నటువంటి పరిస్థితులన్నిటిని గురించి ఆలోచన చేసినట్లయితే, ఎంతో భయంకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. నిన్నటి దినంన మాకు కొంత కూటవేటు దూరంలో ఉన్నటువంటి వేట్లపాలెం, తూర్పుగోదావరి జిల్లా సామలకోట మండలము వేట్లపాలెం గ్రామంలో భయంకరమైన విపత్తు జరిగి, ఆ విపత్తులో సుమారుగా 21 మంది మరణించి ఉన్నారు. ఇంకా కొంతమంది అంటే గవర్నమెంట్ వారు చెప్పిన లెక్కలు బట్టి చూచినట్లయితే 21 మంది, కానీ అంతకంటే ఎక్కువ మంది ఉన్నారు. ఇంకా అంగవైకల్యం కలిగిన వారు ఇంకా కొంతమంది ఉన్నారు. వారిని గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. ఎందుకనంటే భార్యాభర్తలు చనిపోయి ఉన్నారు. కుటుంబీకులు చనిపోయి ఉన్నారు. యవ్వనస్తులు చనిపోయి ఉన్నారు. వృ నడి వయస్కులు ఉన్నటువంటి వారు చనిపోయి ఉన్నారు. దాని గురించి ఆ కుటుంబముల యొక్క ఆదరణ గురించి మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని మీ మీ మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. రెండోదిగా ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క రాష్ట్రం యొక్క పరిస్థితులను బట్టి ప్రార్థన చేయవలసినటువంటి ఎంతో ఆవశ్యకత ఉన్నది. ఎందుకు అన్నానంటే క్రైస్తవుల మీద, క్రైస్తవ సంఘాల మీద, క్రైస్తవ సంస్థల మీద జరుగుతున్నటువంటి దాడులు, రాజకీయమైనటువంటి లబ్ధి కొరకు రాజకీయ నాయకులు వారి యొక్క రాజకీయాన్ని క్రైస్తవ సంస్థల మీద వారు దాడి చేస్తున్నారు. క్రైస్తవ సంఘాలని కూల్చివేస్తున్నారు. వారి యొక్క సంస్థల్ని అనగా వైద్యశాలలను, చర్చిలను, స్కూళ్లను వారు మూసివేస్తున్నారు, కూల్చివేస్తున్నారు. అది ప్రభుత్వం యొక్క హక్కుగా వారు భావించి చట్టాలను కూడా వారికి అనుకూలమైన విధంగా మరల్చుకొని కూల్చివేసేటువంటి పరిస్థితులున్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితులు మరలా మరలా రాకుండా భారతదేశంలోకి విద్య వచ్చింది ఒక మిషనరీల ద్వారా అనేది గుర్తెరగాలి. భారతదేశంలోకి సరైనటువంటి వైద్యము అందించడానికి వచ్చింది ఒక క్రైస్తవ మిషనరీల ద్వారా అనేది గుర్తెరిగి, ఆ యొక్క సంస్థల మీద దాడి చేయటం వలన ఈ దినము ఏదో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు పెట్టుకొని వైద్యం చేయించుకుంటున్నారు. కానీ ఆ దినంలో అయితే ఎటువంటిది కూడా ఆశించుకోకుండా ఉచితంగా వైద్యం చేసేవారు, ఉచితంగా విద్యను అందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ దినంను చూసినట్లయితే ఏదైతే భారతదేశంలోకి విద్యను గాని, వైద్యాన్ని గాని, లేకపోతే సంఘ సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క జనాంగం మీద దాడులు జరుగుతున్నాయి. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొని అటువంటి పరిస్థితుల్లో నుండి బయటకు వచ్చేలాగున మన రాష్ట్రము ఎంతో అందమైనటువంటి రాష్ట్రము. ఈ యొక్క తెలుగు రాష్ట్రాలు భారతదేశ చరిత్రలో మాత్రమే కాదు గానీ ప్రపంచ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ప్రతి ఒక్క ప్రదేశంలో మన భారతీయులు తెలుగువారు కనిపిస్తుంటారు. ఆ తెలుగువారు కనిపించినప్పుడు అక్కడ వాడు క్రైస్తవుడా? వాడు ముస్లిం సహోదరుడా? లేకపోతే అన్య సహోదరుడా? అని మనం ఆలోచించేము. మనం ఆలోచన చేసేదేంటంటే నా తెలుగువాడు. మనమందరము అనే అటువంటిది ఒక భావం కలుగుతది. కానీ ఇక్కడికొచ్చేటప్పటికి మత సామరస్యత పోయి కులము అనేది ఒక గజ్జి మానవులకి వచ్చివేసి విభజన అనేది జరుగుతూ ఒక్కొక్కరిని కొట్టుకునేటట్లుగా, ఒక్కొక్కరిని వారు తక్కువ చేసి మాట్లాడుకునేటట్లుగా అపహాస్యం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఎక్కడున్నా ఈ బ్రతికేటువంటి తాత్కాలికమైనటువంటి జీవితంలో అందరం కూడా ఒక అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె ఈ లోకంలో ఈ తాత్కాలికమైన జీవితాన్ని జీవించి మనము ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణాన్ని విడిచిపెట్టినప్పుడు అయ్యో నా సహోదరుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉన్నాడు, అయ్యో నా సహోదరి ఈ లోకాన్ని విడిచిపెట్టింది అని మన మీద కొంత మంచి భావం కలిగేటట్లుగా వారిలో కొంత కొంత అనేది మన మీద ప్రేమ కలుగునట్లుగా మనం ఈ తాత్కాలికమైన జీవితంలో జీవిద్దాం తప్ప ఈ యొక్క మతాల్ని రెచ్చగొట్టుకోవటం, కులాల్ని రెచ్చగొట్టుకోవటం, రెచ్చగొట్టిన వాడు బాగానే ఉంటాడు. రెచ్చగొట్టిన వాడు వాడి కుటుంబంలో వాడి కుమార్తె, వాడి కుమారుడో లేకపోతే వారు చేసుకున్నటువంటి
దాంపత్య జీవితంలో ఒకరు తప్పక క్రైస్తవులు ఉంటారు. కానీ రాజకీయ లబ్ధి కలిగించడం కొరకు ఈ దినంలో ఇటువంటి భేదాభిప్రాయములు తీసుకొచ్చి ఒకరికొకరు ప్రేమ లేకుండా, ఒకరికొకరు సామరస్యత లేకుండా, ఒకరికొకరు గౌరవించే విధానం లేకోకుండా ఈ యొక్క భేదాభిప్రాయం తీసుకొస్తున్నారు కాబట్టి వీటి గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటున్నాను. మంచిది, మనం దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈ దినము నా యొక్క అంశం ఏమిటంటే ఆత్మీయ నక్షత్రము. ఈ ఆత్మీయ మన జీవితంలో మనము నక్షత్రాన్ని వివాహ సమయంలో మన యొక్క పూజ్య పండితులు తీసుకొని వచ్చి, అదిగో అక్కడ అరుంధతి నక్షత్రము ఉన్నది, ఆ అరుంధతి నక్షత్రం చూస్తే నీ యొక్క సంసార జీవితం కూడా చాలా సస్యశ్యామలంగా ఒక ఒక మంచి ఆనందదాయకంగా నీ యొక్క కుటుంబ వ్యవస్థ అనేది మంచిగా నడిపించబడుతుంది అని పురోహితుడు తీసుకొని వచ్చి చూపిస్తాడు. తర్వాత మనం రాత్రికాల సమయంలో బయటకు వెళ్ళి చూచినట్లయితే అనేకమైనటువంటి నక్షత్రాలు మనకు కనిపిస్తాయి. నేనైతే ఆ నక్షత్రం గురించి నేను మాట్లాడట్లేదు కానీ ఈ దినము మన ఆత్మీయ నక్షత్రం అనగా ఆత్మీయ దీపము ఎలా ఉన్నది, ఆత్మీయ దీపాన్ని మనము దేవునికి ఇష్టమైనటువంటి దీపంగా ఉంటుందా, లేకపోతే శరీరాశల్ని శరీరేచ్ఛల్ని లోకానుసారమైనటువంటి నక్షత్రం వల్లే లోకుల్లో మానవుడి దగ్గర ఏదో మెప్పు మార్బలం తెచ్చుకుందామనో, మానవుల దగ్గర ఎంతో పేరుని కీర్తిని తెచ్చుకుందామనో, లేకపోతే వారి చేత పొగడబడదామని అటువంటి ఆ లోకానుసారమైనటువంటి నక్షత్రం వల్లే మన జీవితం ఉంటుందా? ఈ పరిశుద్ధ దినంన మనము ఈ శరీరరీతమైనటువంటి జీవితం గురించి నేను మాట్లాడట్లేదు కానీ మన ఆత్మీయ జీవితము, మన ఆత్మీయ నక్షత్రము, మనము నిజముగా ఈ లోకానికి ఈ యొక్క మన జీవితం అనేది అనేక మందికి మాదిరికరంగా ఉండాలనంటే మన ఆత్మీయ జీవితము పరిశుద్ధంగా ఉంటే, మన ఆత్మీయ జీవితము పవిత్రంగా ఉంటే, మన ఆత్మీయ జీవితము ఇతరులకు ఒక సాక్షార్థంగా ఉంటే, మన ఆత్మీయ జీవితం ఇతరులను దేవుని దగ్గరికి నడిపించే విధంగా ఉంటే, మన ఆత్మీయ జీవితం అనేక మందికి మేలుకరంగా ఉన్నట్లయితే నువ్వు నిజంగా ఆత్మీయ నక్షత్రం వలె అనేక మందికి మార్గదర్శిగా ఉంటావు. ఒక నక్షత్రము ఒక వెలుగుని ఇస్తుంది, ఒక నక్షత్రము ఒక దారిని చూపుతుంది, ఒక నక్షత్రము చీకటి బంధకంలో నుండి నిన్ను వెలుగులోకి నడిపించేది ఒక నక్షత్రము. నిజమే, అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మించిన సమయంలో నక్షత్రమే యేసుక్రీస్తు వారి దగ్గరికి నడిపించింది ఆ యొక్క గొర్రెల కాపర్లను. అదేవిధంగా ఈ దినము నీ యొక్క ఆత్మీయ నక్షత్రం ఎలా ఉన్నది? అందుకనే ఈ మాటలను జ్ఞాపకం చేసుకోట కొరకు దావీదు మహారాజు గారు రాస్తాడు కదా. ఈ 3వ సంకీర్తన 4వ సంకీర్తన మనం చూచినట్లయితే ఈ యొక్క 3వ సంకీర్తన అనేది ఉదయకాల సమయంలో ఉన్నటువంటి ఆ కీర్తన అయితే, ఈ యొక్క 4వ సంకీర్తన అనేది సాయంకాల సమయంలో కీర్తనగా ఇది అనేక మంది పండితులు తెలిపినట్లుగా తెలుస్తున్నది. అయితే ఇక్కడ 4వ సంకీర్తన గురించి ఆలోచన చేసినట్లయితే మొదటి మాటగా దావీదు మహారాజు గారు ఏమని రాసి ఉన్నాడో తెలుసా? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇక్కడ దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నది ఏమిటనంటే, నేను జన్మతః పాపిని అని ఆయన గ్రహించి, నా నీతికి అంటే నేను నిజాయితీగా ఉండాలంటే, నేను నీతికరమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలనంటే, నేను పూజించేటువంటి దేవుడు, నేను ఆరాధించేటువంటి దేవుడు, నేను కీర్తించేటువంటి దేవుడు, నేను ఘనపరిచేటువంటి దేవుడు ఆయన నీతి ఆధార సంభూతుడు అని తెలుసుకుంటున్నాడు. అందుకని అంటాడు, నా నీతికి ఆధారమగు దేవా అని అంటున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నీతికి ఆధారమైనటువంటి దేవుడు, నీతికి కర్త అయినటువంటి దేవుడు. మనమైతే నీతిగా ఉన్నట్లుగా మనుషులకు కనిపిస్తాం కానీ మన అంతరంగంలో నుండి మన పరిశోధన చేసుకున్నట్లయితే మనం ఎంత అనీతికరమైనటువంటి వారమో మనకి అర్థమవుతూ ఉంటుంది. మనం ఎంతగా దేవునికి కలిసికరమైనటువంటి జీవితం జీవించే వారమో మనకు అర్థమవుతుంది. మన నీతి ఎలాంటిదో తెలుసా? మురికి గుడ్డ లాంటిది అని వాక్యము ప్రబోధిస్తుంది. నిజమే, మురికి ఆ యొక్క గుడ్డ, ఆ యొక్క వస్త్రము మంచిగా ఉన్నంతసేపు అది మంచిగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక చిన్న డాగు కనిపిస్తుందో ఆ వస్త్రానికి ఉన్నటువంటి విలువ తరిగిపోతూ ఉంటది. అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే మనము దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క మాటలను మనం అంగీకరించినప్పుడు, దేవునిపై ఆధారపడే వారిగా మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితం మనం జీవించినప్పుడు మన జీవితము దేవుని దగ్గర మనం పెట్టుకున్నాం కాబట్టి
దేవుని మీద ఆధారపడిన వారిగా ఉన్నాం కాబట్టి మనం ఏమి చేస్తాం తెలుసా? మన ప్రార్థనకి జవాబు వస్తది. మన ప్రార్థనకి అది ఒక సమాధానాన్ని మనం పొందుకుంటాం. మన ప్రార్థనకి ఒక జవాబును మనం పొందుకొని ఏ ప్రార్థన అయితే మనం దేవుని దగ్గర వేడుకొని ఉన్నామో, ఏ మొర అయితే దేవుని దగ్గర మనం పెట్టి ఉన్నామో, ఆ మొరకు మనం తగినటువంటి సమాధానాన్ని మనం పొందుకుంటాం. అందుకని ఇక్కడ మొదటి మాటలో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు ఎప్పుడైతే నీతికరమైనటువంటి దేవుడిని మన హృదయపూర్వకంగా మనం అంగీకరించి మనం మొరపెడతామో, మన మొరకు ఆయన జవాబిచ్చేటువంటి వాడని ఉత్తరమిమ్ము అని అంటూ రెండోదిగా చూచినట్లయితే ఇరుకులో ఆయన నాకు విశాలత కలగచేయు వాడై ఉన్నాడు. మన ఇరుకుమయమైనటువంటి పరిస్థితుల్లో ఆయన విశాలతను ఇచ్చేవాడై ఉన్నాడు. మన జీవితంలో మనం విశాలత పొందుకోవాలని అంటే మనము పొందుకోవాలని తాపత్రయపడతాము, పొందుకోవాలని ప్రయాసపడతాము. కానీ మన జీవితంలో అనేది విశాలత అనేది కలగలేదు. అందుకనే పరిశుద్ధ లేఖన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వారు శరీర రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక మాట ఆయన అంటున్నాడు. ఏమిటో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, ప్రయాసపడి భారము మోసుకొంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. ఎందుకనంటే మీ భారం అంతయు మోయివాడును నేనై ఉన్నాను, నీకు విశాలతనిచ్చేవాడినై ఉన్నాను అని దేవుని యొక్క వాక్యం కనిపిస్తుంది. అదే విధంగా దావీదు గారు ఇక్కడ నా ఇరుకమైనటువంటి పరిస్థితులు అంటే ఈ మాటలను బట్టి ఆలోచన చేసినట్లయితే ఇరుకుమయమైనటువంటి జీవితమే అనగా మనము మంచి చేస్తే మంచి అని అంటారు, చెడు చేసినట్లయితే మనల్ని ఎంతగానో తొలనాడు మాట్లాడుతుంటారు, మనల్ని కించపరిచి మాట్లాడుతుంటారు, మనల్ని వేదన పరిచే విధంగా ఉంటారు, మనల్ని అపహాస్యం చేసేవారుగా ఉంటారు. ఆ యొక్క ఇరుకుమయమైనటువంటి జీవితంలో విశాలత అనుగ్రహించువాడు నీవై ఉన్నావు అని దావీదు గారు గ్రహించి ఉన్నాడు. కాబట్టి ఆయన ఏమి చేస్తున్నాడు తెలుసా? నా నీతికి ఆధారమైనటువంటి దేవా, నేను మొరపెట్టినప్పుడు నువ్వు నాకు ఉత్తరం ఇచ్చి వాడవై ఉన్నావు. ఎప్పుడు మొరపెడతామనంటే మనలో అపవిత్రతను పెట్టుకొని, మనలో పాపములు పెట్టుకొని, మనలో అపరిశుద్ధతమైనటువంటి కార్యములు పెట్టుకొని మనం దేవుని దగ్గరికి మొరకు పెడితే మనకు విశాలత అనేది రాదు. ఎందుకు ఈ మాటలు అంటున్నాను తెలుసా? దావీదు గారు తన నీతి మీద కాకుండా దేవుని యొక్క నీతి మీద ఆధారపడిన వాడిగా ఉన్నాడు. నేను రాజుని కదా, నా నీతే గొప్పదని దావీదు గారు ఎక్కడ కూడా అనుకోలేదు. ఆయన చేసింది ఏమిటో తెలుసా? నేను అనీతి పరుని, ఒకవేళ నేను రాజునై ఉండవచ్చు, ఈ రాజరికము ద్వారా నన్ను అనేక మంది జనులు నీతి పరుణ్ణి అని అనుకోవచ్చు, కానీ నేను అనీతి పరునని నాకు తెలుసు అని తనకు తానుగా పరిశోధన చేసుకుంటూ ఆయన ఏమి చేస్తున్నాడు తెలుసా? తన నీతి మీద కాకుండా దేవుని యొక్క నీతి మీద ఆధారపడ్డాడు. కాబట్టి సమస్యలు ఎదురైనప్పుడు వాటి నుండి విశాలత కలుగచేవాడు నా దేవుడు ఒక్కడే అని దావీదు గారు గ్రహించి ఆయన దేవుని సముఖమునందు ఈ ప్రార్థన దేవుని సముఖమునందు ఆయన దేవుని యొక్క శరణు కోరుకున్నట్లుగా ఈ మాట కనిపిస్తున్నది. నిజమే కదా? మన జీవితంలో కూడా మనము ఏదో నీతిమంతులుగా ఇతరులకు కనిపించవచ్చు, నీతిమంతులుగా మన తోబుట్టువులకి కనిపించవచ్చు, లేకపోతే నీతిమంతులుగా మన పరివారానికి మనం కనబడవచ్చు. కానీ మన నీతి ఎంతసేపు కూడా మురికి గుడ్డ లాంటిదే అని దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా మన మురికి గుడ్డ లాంటి బ్రతుకుల్ని తీసివేసి నీతికి ఆధార సంభూతుడు అయిన యేసు వైపు మనం చూచినప్పుడు మన అప్పుడు ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన మన జీవితాల్లో విశాలతను కలుగచేయువాడు. ఆయన విశాలత ఎన్నటన్నిటికీ కూడా అది విశాలంగానే ఉంటుంది. ఆయన విశాలత అది ఎన్నటన్నిటికీ కూడా మన జీవితాలకు సౌఖ్యంగా ఉంటుంది. ఆ విశాలత ఎన్నటన్నిటికీ కూడా వేదనలో కూడా మనకి ఆనందాన్ని కలుగచేస్తుంది. ఆ విశాలత దుఃఖమైన సమయంలో కూడా మనకి సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ విశాలత మనం అణగారిన పరిస్థితుల్లో ఉన్న ఉన్నతమైన స్థితిలోకి నడిపించేది ఆ విశాలత. అటువంటి ఆ విశాలతమైన మార్గంలో నీవు నేను నడవాలని కోరుకుంటున్నాను. అందుకనే విశాలత కలుగచేవాడు నీవే అంటూ నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము అని అంటున్నాడు. ఇటువంటి అంగీకారమైనటువంటి ప్రార్థన చేసే అనుభవంలోకి మనం వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇటువంటి అంగీకారమైనటువంటి ప్రార్థన మనము దేవుని దగ్గర చేసే వరకు ఉండాలి. దావీదు గారు చేసినటువంటి ఆ కన్నీటి ప్రార్థన, ఆయన మొరపెట్టినటువంటి ప్రార్థన ఆ నీతికిలోకి దావీదు గారిని నడిపించింది. అందుకనే దావీదు గారు తప్పిదం చేసిన, దావీదు గారు తన తప్పిదం
చేస్తున్నానని తను గ్రహించి తన్ను వచ్చి దేవుడు ఖండించిన తన సేవకుడిని పంపించి దేవుడు తెలియచేసినప్పుడు నేను రాజుని కదా అని చెప్పి దావీదు గారు అక్కడ రాజరికాన్ని చూపించలేదు. తను ఉన్నటువంటి పాపం ఏంటో, తను చేసినటువంటి ఆ యొక్క దేవునికి అనీతికరమైనటువంటి మార్గములు ఏంటో, తను చేసినటువంటి ఆయస్కరమైనటువంటి మార్గములు ఏంటో దేవుని సముఖమునందు ఆయన మొరపెట్టినటువంటి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆ మొరకు తగినటువంటి ప్రార్థన ద్వారా దేవుడు ఏమి చేస్తున్నాడంటే తన జీవితంలో కార్యములు చేసినట్లుగా తెలుస్తున్నది. తన జీవితంలో అద్భుతములు చేసినట్లుగా తెలుస్తున్నది. అందుకనే దావీదు గారు అని అంటున్నాడు, నా ప్రార్థన ఆలకించుము. మనం ఎప్పుడైతే దేవుడు నీతిమంతుడు అని మనం గ్రహించగలుగుతామో, అటువంటి ప్రార్థన చేసేవారుగా మనం ఉంటామో, తప్పక మన దేవుడు ఆయన నీతికి ఆయన ఒక నిర్వచనము, ఆయన నీతికి ఒక మాదిరి, ఒక నీతికి ఆయన ఆధార సంభూతుడు. కాబట్టి అటువంటి ప్రార్థన చేసినప్పుడు మనల్ని కూడా నీతికరమైనటువంటి మార్గంలోకి నడిపించువాడై ఉన్నాడు. రెండో మాటగా చూచినట్లయితే ఇంకొక మాట అక్కడ కనిపిస్తున్నది. 2-3 వచ్చి, నరులారా ఎంతకాలం నా ఆ గౌరవమును అవమానంగా మార్చెదరు, ఎంతకాలం యథార్థమైన వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు, ఎంతకాలం అబద్ధమైన వాటిని వెదకుదురు. ఇక్కడ 3 విషయాలు మనకి కనిపిస్తున్నాయి. దావీదు గారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో దేవుని దగ్గర ఆయన ఆరాధిస్తున్నాడు. ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడు తెలుసా, నరులారా అని అంటూ తర్వాత కామ ఉంది చూసారా, ఆ కామాలో మనకి ఒక ప్రశ్నలు కనిపిస్తాయి. ఎంత కాలము మనము ఆ నీతికరమైనటువంటి మార్గంలో పయనిస్తూ దేవునికి ఆయస్కరమైనటువంటి మార్గంలో మనం పయనం కొనసాగిస్తూ దేవునికి ఆయస్కరమైనటువంటి జీవితం జీవిస్తూ ఎంతకాలము దేవుని యొక్క నామమును అనగా ఆయన గౌరవమును మనం అవమానంగా మార్చేవారుగా ఉంచినాం. అనగా మనం నడిచేటువంటి మార్గంలో, మనం చూచేటువంటి చూపులు, మనం వినేటువంటి వినికిడి, మనం మాట్లాడేటువంటి మాటలు, మనం చేస్తున్నటువంటి క్రియలు, మనం నడిచేటువంటి మార్గంలో ఎంతవరకు దేవుని అగౌరవపరిచే విధంగా ఉంటున్నాయి, ఎంతవరకు దేవుణ్ణి కించపరిచే విధంగా ఉంటున్నాయి. ఆయనకున్నటువంటి ఆయన నామములో ఎంతటిదో తెలుసండి, నేనే సర్వ సృష్టికర్త దేవుడు అని అన్నాడు కదా. నన్ను కీర్తించు వారి పట్ల, నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను అని దేవుడు అన్నాడు కదా. ఆయన గణపరుస్తున్నామా, మనం అగౌరవపరుస్తున్నామా అంటూ మొదటి ప్రశ్న. రెండోదిగా, ఎంత కాలము వ్యర్థమైన వాటిని ప్రేమించదు. మనం దేన్ని ప్రేమిస్తాం? ఈ దినం నా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తున్నామా? దేవుని యొక్క మాటల్ని ప్రేమిస్తున్నామా? దేవుణ్ణి గౌరవించేవారుగా ఉంచున్నామా? దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడిచేవారుగా ఉంచున్నామా? లేకపోతే వ్యర్థమైన వాటిని మనం ప్రేమించేవారుగా ఉంచున్నామా? వ్యర్థమైన వాటిని మనం ప్రేమించి దేవునికి దూరస్థులం అవటం దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడట్లేదు. వ్యర్థమైనటువంటి మార్గంలో మనం జీవించకూడదు. వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఎందుకనంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా నేత్రాశ, శరీర కార్యములు, జీవపు డంబం తప్ప వేరొకటి ఏదీ కూడా లేదు. అందుకనే భక్తుడు అంటాడు కదా, ఈ సూర్యుడి కింద ఉన్నదంతా కూడా వ్యర్థము 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 అని అంటున్నాం. ఈ వ్యర్థమైన వాటి కొరకు ప్రయాసపడుతున్నావా? ఈ వ్యర్థమైన వాటిని సంపాదించడం కొరకు దేవునికి దూరమస్తుడు అవుతున్నావా? ఈ వ్యర్థమైన వాటిని మనం ప్రేమించి ఏమి సంపాదించుకుంటాం? అందుకని ధనవంతుడు దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యో నేను లోకం అంతటి సంపాదించుకున్నాను, కానీ నిజమైన దేవుణ్ణి నేను పోగొట్టుకున్నాను. కానీ ఈ యొక్క భిక్షకుడు, ఈ యొక్క దరిద్రుడైనటువంటి ఈ యొక్క లాజరు అయితే ఈ యొక్క దేనినైతే వ్యర్థంగా ఎంచుకున్నాడో, దేనినైతే అవసరతను ఎంచుకున్నాడో దాన్ని నేను చూడలేకపోయాను. అయ్యా, ఇదిగో నా తమ్ముళ్ళు ఉన్నారు, నా కుటుంబీకులు ఉన్నారు, నేనైతే ఈ నిత్య నరకాగ్నిలో కాల్చబడతాను, కానీ వారు కాల్చబడటం లేదు అని అన్నప్పుడు అక్కడ అద్భుతమైన మాట ఉంది. వారి కొరకు దేవుని మాటలు అందించబడినాయి. తర్వాత ఈ యొక్క మాటలను తీసుకొని నేను అంటూ ఉంటాను ఏమిటంటే, మన జీవితంలో వ్యర్థమైన వాటిని మనం విడిచిపెడదాం. ఈ లోక సంపాదన కొరకు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతుల కొరకు, ఈ లోకంలో ఒక మనుషుల చేత పొగడబడాలనో, ఈ లోకంలో మంది మార్బలాన్ని సంపాదించుకుందామనో, లేకపోతే ఈ లోకంలో అష్ట ఐశ్వర్యాలు సంపాదించుకుందామనో, ఈ వ్యర్థమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నామా? ఈ వ్యర్థమైన వాటిని కొరకు మనం ప్రయాసపడుతూ వాటిల్ని ప్రేమిస్తూ దేవుని
దేవునికి దూరం అయిపోతున్నామా? దేవుని వాక్యానికి దూరం అయిపోతున్నావా? దేవుని మాటలకు దూరం అయిపోతున్నామా? దేవుని ఉపదేశాలను మనము నిరర్ధకంగా ప్రవర్తిస్తున్నామా? దేవుని ఉపదేశాన్ని ఆలకించలేనటువంటి అసమర్థమైనటువంటి జీవితం జీవించే వరకు మనం ఉంటున్నామా? ఈ పరిశుద్ధ దినమున జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా దేవుని యొక్క శరీరము రక్త మాంసంలో మనం పాలిభాగస్తులం అవుతున్నాం కదా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, దేన్ని మనం ప్రేమించే వారుగా ఉంటున్నాం, దేన్ని మనం గౌరవించే వారు కూడా. దేవుణ్ణి గౌరవిస్తున్నామా? మన స్వలాభాన్ని మనం గౌరవిస్తున్నామా? దేవుణ్ణి గౌరవిస్తున్నామా? లోకాన్ని గౌరవిస్తున్నామా? దేవుడు ఇచ్చినట్టు ప్రాణాత్మను గౌరవిస్తున్నామా? లేకపోతే ఈ శరీర కార్యాలను మనం గౌరవిస్తున్నామా? ఇవన్నీ మూడోదిగా చూసినట్లయితే, ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతుకుదురు. మనం చేసేది ఏంటో తెలుసా? అబద్ధం ఏది చూచినప్పటికీ కూడా నీ జీవితానికి అదొక రమ్యతగా కనిపిస్తుంది, నీ జీవితానికి అదొక మేలుకరంగా కనిపిస్తుంది, నీ జీవితానికి అది ఎంతో రమ్యతగా కనిపిస్తుంది, నీ జీవితానికి అది ఎంతో శ్రేష్టకరంగా కనిపిస్తుంది. కానీ నువ్వు దేన్ని నిమిత్తము నువ్వు చేస్తున్నావు? అబద్ధమైన వాటిని నువ్వు వెదికేవాడిగా ఉంటున్నావా? లేకపోతే దేవుణ్ణి వెదికేవారిగా ఉంటున్నామా? అబద్ధమైన వాటిని వెదికి 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 మనం ఏమైపోతాం తెలుసా? మన జీవితమే అబద్ధమయమైనటువంటి జీవితం అయిపోతుంది. మన జీవితమే ఒక వ్యర్థమైనటువంటి జీవితం అయిపోతుంది. మన జీవితమే ఇక కోలుకోలేనటువంటి భయంకరమైన అగాధంలోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఎంత కాలమని అబద్ధాన్ని మనము ఏం చేసే వరకు ఉన్నాం తెలుసా? వెతుకుతున్నామేమో. ఈ పరిశుద్ధ దినమున దేవుని యొక్క వాక్యం నీకు నాకు సెలవిస్తుంది, అబద్ధమైన వాటిని వెదికేవారుగా వద్దు, నీతిని వెదికేవారుగా మనం మారిపోదాం. నీతి కొరకు ప్రయాసపడేవారుగా ఉందాం, నీతిని సంపాదించుకునేవారుగా ఉందాం, నీతి కొరకు నిలబడేవారుగా మారిపోదాము. దేవుణ్ణి వెదికేవారుగా ఉందాము, దేవుణ్ణి గౌరవించేవారుగా ఉందాము, దేవుణ్ణి ప్రేమించేవారుగా మారిపోదాం అంటూ 3వ వచనం ఉంటుంది, యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకున్నాడని తెలుసుకొనుడి, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన అంగీకరించును. ఎంత అద్భుతమైన మాట అండి. వీటిని స్వపరీక్షణ చేసుకుంటూ దావీదు గారు రాసిన అనుభవపూర్వకమైన మాటలు ఇక్కడ కనిపిస్తే, తన భక్తులు అనగా ఎవరు అనంటే నీవు నేను ఆయన భక్తులమే, ఆయన క్రీస్తుని ఎరిగిన వారమే. అయితే ఇక్కడుంది, తనకు ఏర్పరచుకున్నాడని మనం తెలుసుకునేవారుగా ఉండాలి. నువ్వు జీవిస్తున్నది ఏదో, నా తల్లి గర్భంలో నుండి నేను వచ్చినాను, నా ఇష్టానుసారమైన జీవితం నేను జీవిస్తాను, నేను బ్రతికేటువంటి ఈ చిన్న ఆయుష్కాల సమయంలో పర్వాలేదు, లెట్ మీ ఎంజాయ్ మై లైఫ్, లెట్ మీ లివ్ యాజ్ అ లైక్ అని నువ్వు అనుకుంటున్నావో, నీది నీ జీవితం కాదు. నువ్వు విలువ పెట్టి కొనబడిన వాడివి, నువ్వు దేవుని సొత్తైనటువంటి వాడివి అని నువ్వు గుర్తెరుగుతున్నావా? ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నీ తల్లి గర్భంలో నిన్ను పిండంగా వేసి, ఆ పిండంలో నుండి ఈ లోకం 9-10 నెలలు ఆ తల్లి గర్భంలో నిన్ను ఒక కంటి పాప వలె ఆయన కాపాడి ఈ లోకంలోకి తీసుకొని వచ్చి ఆయన కొరకు జీవించాలని ఇష్టపడుతుంటే నువ్వు ఏమి చేస్తున్నావు? దేన్ని నువ్వు ఏర్పరచుకుంటున్నావు? నువ్వు దేని కొరకు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడని నువ్వు గ్రహిస్తున్నావా? నిన్ను ఏర్పరచుకున్నాడని నువ్వు తెలుసుకుంటున్నావా? తెలుసుకున్నట్లయితే ఆయన దగ్గర నువ్వు మొరపెట్టేవాడిగా ఉంటావు, ఆయన దగ్గర నువ్వు ప్రార్థించేవాడిగా ఉంటావు, ఆయన కొరకు నిలబడేవాడిగా ఉంటావు, ఆయన సాక్షిగా నువ్వు ఉంటావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకొక గమనించినట్లయితే, ఎంత కాలము అంటూ లోకం ఇచ్చే ఆనందమైన ఉంది చూసారా, అది చాలా తాత్కాలికమైంది. ఈ లోకం కూడా ఆనందాన్ని ఇస్తుంది. ఆ ఆనందము ఎల్లకాలం ఉంటుందంటే నాట్ ఎట్ ఆల్. అది ఓన్లీ టెంపరరీ హ్యాపీనెస్ దిస్ వరల్డ్ విల్ గివ్ టు us. మనకి లోకం అనేది ఒక తాత్కాలికమైనటువంటి ఆ యొక్క సంతోషాన్ని ఇస్తుంది, తాత్కాలికమైన ఆనందాన్ని ఇస్తుంది. కానీ దేవుడు తన భక్తులను లోకం నుండి ప్రత్యేకించుకున్నాడు, అనగా నిన్ను నన్ను ఈ లోకం నుండి ప్రత్యేకించుకొని ఆయన మనకు ఒక ప్రత్యేకమైనటువంటి వాణిగా ఆయన ఎన్నుకున్నాడు. ఈ ఎన్నుకున్న సమయంలో మన జీవితంలో కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అపహాస్యాలు వస్తాయి, కొంత మన జీవితంలో వ్యతిరేకత వస్తుంది, కొన్ని మనకి ప్రతికూలమైన పరిస్థితులు వస్తాయి. అయినను వెనుక వైపు తిరుగుకొని, అందుకనే భక్తుడైనటువంటి పౌలు గారు అంటాడు కదా, నీ ముందు ఉన్న పరుగు పందెం వైపే చూడండి కానీ వెనుక వైపు చూడదు. ఎందుకంటే మనం పోరాడునది అని అంటున్నాడు కదా. మనం ఎల్లప్పుడూ కూడా పోరాటమైనటువంటి జీవితంలో మనం లోకపన్న నిందలు వెనుక వైపు తిరగకోకుండా ముందున్న వైపే మనం పరిగెడి
దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందుకునే వారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే మనం ఉంటామో 4, 5 వచనాలు మనం గమనించినట్టుంది. భయము నుండి పాపము చేయకుడి. ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెట్టే వారుగా ఉంటామో పాపము చేయటానికి భయపడుతూ ఉంటాం. భయం ఏమని అంటున్నాడు? భయము నుండి పాపం చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి అని అంటున్నాడు. మనము భయము కలిగిన వారిగా ఉంటే, దేవుడంటే భయము అనేది మనలో ఉంటే, మన పడకల మీద ఉండగానే మన హృదయంలో దేవా ఈ లోకమనే పాపంలోకి నేను ప్రవేశిస్తున్నాను. ఏ పాపము, ఏ మాలిన్యత, ఏ యొక్క అనీతి, ఏ యొక్క అక్రమము, ఏది మీకు ఆయాస కలిగించే క్రియలు ఏది కూడా ప్రభా నా హృదయంలోకి రాకుండా ప్రభా నన్ను జాగ్రత్త పరచండి. నీతియుక్తమైన బళ్ళు అర్పించి యెహోవాను నమ్ముకొనుడి అనే మాట అక్కడ కనిపిస్తుంది. నీతియుక్తమైనటువంటి మనము నీతికరమైనటువంటి బలులు అనగా దేవునికి సమర్పితం చేసుకున్నప్పుడు ఆ సమర్పితమైన బలులు మనము దేవుని మీద నమ్మకంతో చేయాలి. అపనమ్మకంతో దేవా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను, నా జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను, నేను నీకు అప్పగించుకున్నాను, నువ్వే నాకు వచ్చే అంటే కాదు. నువ్వేమి చేయాలో తెలుసా? ఆ యొక్క మార్గంలో వెళ్తున్నప్పుడు ముళ్ళులు తగులుతుంటాయి. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు గచ్చ పొదలు లాంటి పరిస్థితులు వస్తాయి. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు కష్టతరమైనటువంటి పరిస్థితులు వస్తుంటాయి. ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు సముద్ర తరంగాల వలె మన మీద దాడి చేయటానికి వస్తాయి. అయితే మనం ఏమి చేయాలో తెలుసా? మనం దేవుని వైపు చూచి అక్కడ అంటున్నాడు నా నీతి దేవునికి ప్రార్థననే బలియాగము చేసేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే అటువంటి ప్రార్థనతో మనం పయనాన్ని కొనసాగిస్తావు, నువ్వు నడుస్తున్నా, ఉద్యోగం చేసుకుంటున్నా, నువ్వు ఏ పనులు చేస్తున్నా దేవుని దగ్గర ప్రార్థననే బలిపీఠాన్ని వేసేవారిగా ఉండాలి. ప్రార్థననే బలిపీఠము అబ్రహాం గారి యొక్క కుమారుణ్ణి మరణ పాశంలో నుండి తప్పించింది. దేవుడు వాగ్దానం చేసిన కుమారుణ్ణి అగో ఆయన ప్రార్థన పూర్వకంగా విశ్వాసంగా దేవునికి బలియాగం ఇవ్వటానికి వెళ్ళి ఉన్నాడు. ఆ ప్రార్థన ఆ కత్తి ఎత్తినప్పుడే అక్కడ ఒక గొర్రెను అనగా కుమారుని ఆ గొర్రెను అక్కడ పెట్టి నీవు నీ కుమారుడు కాదు కానీ ఇగో నా కుమారుని బలియాగం ఇవ్వటానికి రాబోతున్నానని ముందుగానే ఆయన ప్రవచనాత్మకంగా అక్కడ తెలియచేస్తున్నాడు. నా ప్రియ కుమారుడ, నా ప్రియ సహోదరుడ, నా ప్రియమైన సహోదరి, ఈ దినం మనము భయము పడి పాపం చేయకోకుండా ఆయన నీతికరమైనటువంటి మార్గంలో మనం పయనించాలని ఆయన కోరుకుంటూ అటువంటి బలులు అర్పించి దేవుని యందు నమ్మకం కలిగిన వారుగా ఉండాలి. మనం అటువంటి నమ్మకం కలిగిన వారుగా ఉంటున్నామా? అపనమ్మకమైనటువంటి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు చేస్తాడా అనే అనుమానం నీలో ఉంటుందా? ప్రార్థన చేస్తున్నావు, వాక్యం చదువుతున్నావు, ఈ వాక్యం నా జీవితంలో నెరవేరుతుందా అనే అనుమానం మనలో ఉన్నట్లయితే దేవుని యొక్క కార్యాలని మనం చూడలేము. దేవుని మీద నమ్మకం కలిగిన వారిగా మనం ఉండలేము. దేవుని కొరకు నీతిగా నిలబడే వారిగా మనం ఉండలేము. దేవుని దగ్గర మనం బలులు అర్పించేవారు, హృదయపూర్వకమైన బలులు, ఆయనకి ఇష్టమైనటువంటి బలులు అని దేవుని యొక్క వాక్యం. ఎవరైతే పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన ఆరాధిస్తారో ఆయన తప్పక జవాబిచ్చి వాడై ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ దినం మనము ఏమి చేయాలో తెలుసా? దేవుని దగ్గర మనం ఎప్పుడు కూడా నమ్మకం కలిగిన వారిగా ఉండాలి. దేవుడు తప్పక చేస్తాడు అనే నమ్మకత్వం మనలో ఉంటే దేవుడు తన కార్యాలు తను చేస్తాడు. ఏ పరిస్థితులైనా మార్చగలడు, ఏ స్థితిగతులైనా మార్చగలడు. ఎటువంటి వాటినైనా దేవుడు నీ జీవితంలో వాటిని ఆ తరంగాలన్నిటిని పారద్రోలి నెమ్మది కలిగినటువంటి జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే అందుకని ఇక్కడ కోపం లేక ఆందోళన మన జీవితంలో కలిగినప్పుడు మనం వెంటనే స్పందించుకోకుండా దేవుని సన్నిధిలో మనం మౌనంగా ఉండి మన హృదయమును పరీక్షించుకున్నప్పుడు పరీక్షించుకోవటం మాత్రమే కాదు కానీ దేవునికి సమర్పించుకున్నప్పుడు దేవుడు తన కార్యములు చేస్తాడు. దేవుడు తన అద్భుతములు చేస్తాడు. దేవుడు మన జీవితంలో ఆయన మహత్కరమైన కార్యములు చేయవాడై ఉన్నాడు. ఇంకా కొద్ది ముందుకు వెళ్ళినట్లయితే 4వ అంశంగా మన జీవితంలో ఎప్పుడైతే మనం అటువంటి అనుభవంలోకి ఉంటామో మన జీవితంలో ఆనందాన్ని కలుగచేవాడై ఉన్నాడు. 6, 7 వచనాలు చూసినట్లయితే మాకు మేలు చూపు వాడెవడని పలుకువారు అనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయము. వారి ధాన్య ద్రాక్ష రసములను విస్తరించే నాటి కంటే సంతోషం కంటే అధికమైన సంతోషము నువ్వు నా హృదయంలో
పుట్టించితివి. దేవుడు ఎలాంటి వాడో తెలుసా? ఎప్పుడైతే అలా మనల్ని మనం సరి చేసుకుంటామో ఆయన ఏమి చేస్తాడో తెలుసా? మనకు మేలు చూపెడివాడు. పలుకువారు అనేకులు ఉంటారు. మేలు చేస్తున్నట్లుగా ఉంటది. కానీ ఆ మేలు కూడా వారి స్వార్థంతో కూడుకున్నట్లుగా ఉంటది. ఆ మేలు కూడా ఎక్కడో చోట ఒక స్వార్థాన్నే ఆశించినట్లుగా ఉంటది. కానీ నీ కొరకు, నా కొరకు ఏ స్వార్థాన్ని ఆలోచించుకోకుండా నీ కొరకు, నా కొరకు ఏ యొక్క తన స్వలాభాన్ని ఆశించుకోకుండా ఆయన బలియాగమై ఉన్నాడు చూసావా? ఆ బలియాగమైన దేవుని వైపు మనం చూచేవారుగా ఉండాలి. అందుకనే అక్కడ అంటున్నాడు, ఆయన వారి ధాన్య ద్రాక్షరసం విస్తరించి నాటి సంతోషం కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో ఉంచితివి అని అంటున్నాడు. అంటే లోకానికి భౌతిక సంపదలో సంతోషం ఉంటుంది, కానీ దేవుని బిడ్డలకు ఆయన యందే, అంటే ఆయన సన్నిధానంలోనే ఆయన ముఖ దర్శన కాంతిని ప్రభావాన్ని అనుభవించినప్పుడే అదే నిజమైన ఆనందము. ఆ ఆనందంలోకి నీవు నేను రావాలని ఇష్టపడుతున్నాడు. ఈ లోకం ఇచ్చేటువంటి ఆనందం కాదు, ఈ లోకం కలిగించే సంతోషం కాదు. అందుకని యోహాను సువార్త 14:1 నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను. ఈ లోకం ఇచ్చినటువంటి శాంతి కాదు, నా శాంతి అనేది అది అన్నిటికీ కూడా అది ఒక శాంతిగానే ఉండిపోతుంది. కాబట్టి ఆ శాంతిని, ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని నా జీవితంలో పొందుకోవాలి అనంటే మనం చేయవలసింది ఏమిటో తెలుసా? మనం ఈ లోకమున్న భౌతికరమైన సంపద కొరకు కాదు, కానీ ఆ పరలోక రాజ్య ఆనందాన్ని అనుభవించాలనంటే మనగా చేయవలసింది ఏమిటో తెలుసా? ఈ లోకం ఇచ్చేటువంటి శాంతి వైపు కాకుండా దేవుని వైపు చూచే అనుభవంలోకి మనం వెళ్ళిపోదాం. దేవుని సన్నిధానంలో ఆనందాన్ని అనుభవిద్దాం. దేవుని సన్నిధానంలో సంతోషాన్ని అనుభవిద్దాం. ఇక్కడ హన్నమ్మ తల్లి తన భర్త ద్వారా కొంత తాత్కాలికమైన ఆనందం ఉండవచ్చు, కానీ తనతో పాటు ఉన్నటువంటి ఆ సవితి యొక్క స్త్రీ వలన ఆమె ఎంతగా దుఃఖాన్ని అనుభవించిందో, కానీ ఆ దుఃఖాన్ని అంతటిని తీసుకొచ్చి దేవుని సన్నిధాన 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చూచినట్లయితే అక్కడ భర్త అంటే నీకు 10 మంది కుమారుల కంటే అధికమైన వాడిని కాదా అనంటే అక్కడ ఆమెకి ఆనందం ఒకవేళ తాత్కాలికమై ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే ఆమె కొద్ది ముందుకెళ్ళి 9వ వచనం దగ్గరికి అట్లా వచ్చినట్లయితే ఆమె ఎప్పుడైతే 1 సమూయేలు గ్రంథం 1:20లోకి వచ్చేటప్పటికి దేవుని దగ్గర ఆనందాన్ని పొందుకుంది. ఏదైతే తన జీవితంలో కొరత ఉన్నదో ఆ కొరతను దేవుని సన్నిధానంలో దుఃఖముఖముతో దేవుని సన్నిధానంలో పెనుగులాడింది. ఆమె అనుకున్నది పొందుకుంది. నా జీవితంలో కూడా ఏది ఒకవేళ నీ భర్త ద్వారా నీకు కలుగుతుంది, నీ భార్య ద్వారా నీకు వస్తుంది, నీ పిల్లల్ని కలుగ చేస్తారని నువ్వు ఆ తాత్కాలికమైన ఆనందం వైపు కాదు, కానీ యేసు వైపు చూచి ఆ నిత్య జీవ కిరీటమైనటువంటి ఆ ఆనందాన్ని, ఆ నిత్య రాజ్యపు కిరీటాన్ని మనం పొందుకున్నప్పుడు అది ఎంత ఆనందమో. ఒకవేళ ఈ లోకంలో ఉన్నటువంటి ఈ 30, 70, 80, 100 సంవత్సరాలు ఒక తాత్కాలికమైన ఆనందాన్ని పొందవచ్చు. ఇక్కడ ఆనందాన్ని పొందుకొని అక్కడికి వెళ్ళి నువ్వు నిత్య నరకాగ్నిలో కాల్చబడటం ఎందుకు? ఒకవేళ ఈ తాత్కాలికమైన జీవితంలో, ఈ టెంపరరీ లైఫ్ లో నువ్వు ఒకవేళ తాత్కాలికమైన పరిస్థితులను, ప్రతికూలమైన పరిస్థితులను ఒకవేళ నువ్వు అనుభవించవచ్చు, కానీ ఆ పరలోకపు రాజ్యంలో ఇక్కడ లాజరు గమనించినట్లయితే తాత్కాలికమైనటువంటి దుఃఖాన్ని తన జీవితంలో చవి చూస్తున్నాడు. చివరికి ఎంత ఆనందదాయకమైన మాట తెలుసా? అబ్రహాం గారి యొక్క రొమ్మున అనే మాట రాయబడింది. ఎంత గొప్ప ఆనందమో, ఎంత గొప్ప విశ్వాసాలకు తండ్రిగా పిలువబడినటువంటి ఆదాము గారి యొక్క రొమ్మున ఆనుకున్నట్లుగా కనిపిస్తుంది. నీవు నేను కూడా ఆయన యొక్క సన్నిధానంలోనే ఆయన ముఖ దర్శన కాంతిని చూచటం ద్వారానే మన జీవితంలో ఆనందం కలుగుతుంది. ఆఖరిగా చూచినట్లయితే మన జీవితము ప్రశాంతమైన ముగింపు అనేది కానీ 8వ వచనం, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదు, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేతువు. మన జీవితంలో ఒకవేళ కొన్ని పరిస్థితులు మనకి కించపరిచే విధంగా, కొన్ని పరిస్థితులు మన దుఃఖపరిచే విధంగా, మన బిడ్డల ద్వారా, మన కుటుంబ వ్యవస్థ ద్వారా, లేకపోతే మన ఆర్థిక సమస్యల ద్వారా, లేకపోతే ఇతరుల ద్వారా ఏదో ఒక విధంగా మన జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ కీర్తనకారుడు అద్భుతమైన మాట రాస్తాడు. తన జీవితంలో కూడా తన మామగారు చంపే పరిస్థితి, తన కుమారుడు చంపే పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు, దాక్కొని నివసించేటువంటి పరిస్థితులు, కానీ అద్భుతమైన ఒక మంచి మాట ఇక్కడ రాసినాడు. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును, నేను ఒంటరిగా నుండినను నీవు నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. ఈ మాటను గురించి ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క రక్షణ మనకు తోడుగా ఉన్నప్పుడు రేపటి గురించినటువంటి చింత లేకుండా
మనం ప్రశాంతంగా మన జీవన ప్రయాణాన్ని కొనసాగించగలుగుతాం. ప్రశాంతంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించగలుగుతాం. ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. దేవుడు ఈ యొక్క మార్చి నెల మొదటి పరిశుద్ధ దినాన నీకు నాకు సెలవిస్తున్నది ఏమిటో తెలుసా? మనం ఎప్పుడైతే ఈ లోకపు వ్యర్థంత అని మనం గ్రహించి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకుంటామో తన కార్యాలను చూడగలుగుతాం. దేవుని దగ్గర మొరను పెట్టే వరకు ఉన్నప్పుడు ఆయన కార్యాలని మనం చూడగలుగుతాము. రెండోది ఆత్మీయ శోధన మరియు మన సమర్పణ దేవుని దగ్గర సమర్పించుకుంటాము. మనం ఆత్మీయ పరిశోధనలో శోధించుకున్నప్పుడు దేవుని యొక్క ముఖ దర్శన కాంతిని చూడగలుగుతాం. అప్పుడు నిజమైన ఆనందం మన జీవితంలో వస్తుంది. ప్రశాంతమైనటువంటి ముగింపు మన జీవితంలో పలుకుతుంది. ఈ యొక్క ముగింపు 2 మాసములు 2026 సంవత్సరం ముగించబడ్డాయి. నూతన మాసంలోకి మనం ప్రవేశించాం. మన యొక్క ఆరంభము ప్రశాంతంగా ఉండాలి. మన యొక్క అంతము కూడా ప్రశాంతంగా ఉండాలి. మన యొక్క ఆరంభము ఏ ఆనందంతో అయితే ప్రారంభించిందో ఈ మాసము, అదే విధంగా ఈ యొక్క ముగింపు మాసము అంతము కూడా అదే ఆనందంతో ఉండాలి అని అంటే దేవుని యొక్క ముఖ దర్శన కాంతిని, దేవుని చూడగలిగేటువంటి గొప్ప బాధ్యత మనం పొందుకున్నప్పుడు మన జీవితంలో ఆనందంగా ఒక ప్రశాంతమైనటువంటి జీవితంగా మన జీవితం ముగించబడుతుంది. అటువంటి మహా గొప్ప కృపా భాగ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ దినమున మీరు మాకు ఇచ్చిన వాక్యాలను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. అయ్యా, మీ దగ్గర దావీదు మహారాజు గారు ఏ విధంగా అయితే మొరపెట్టి ఉన్నాడో అటువంటి మొరతో కూడుకున్నటువంటి ప్రార్థన అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి. అయ్యా, ఏ విధంగా అయితే ఈ లోకమంతా వ్యర్థమని మీ భక్తులు సెలవిస్తున్నాడో ఈ వ్యర్థమైన వాటి కొరకు ప్రయాస పడుకోకుండా అయ్యా మిమ్మల్ని సంపాదించుకునే వారిగా మేము ఉంటాను, సహాయం దయచేయండి. అదేవిధంగా మమ్మల్ని మేము పరిశోధించుకుంటూ అయ్యా మీ ముఖ దర్శన కాంతిని చూడగలిగే కృపా భాగ్యం దయచేయండి. ఎప్పుడైతే మేము ఈ 3 చేస్తామో మా జీవితం ఆనందంగా ఉంటుంది. ప్రశాంతమైన ముగింపు మా జీవితంలో ఉంటుందని మీరు మాకు తెలియచేసినారు. ఈ యొక్క మాసం మొదటి దినాన మా యొక్క జీవన ప్రయాణము అయ్యా ఆనందదాయకంగా ప్రారంభించబడి ముగింపు కూడా ప్రభా ప్రశాంతంగా ఉండటానికి సహాయం దయచేయమని అయ్యా మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మరొక మీ యొక్క రాకడ ఆలస్యం అయితే మా జీవితంలో మరొక పరిశుద్ధ దినాన్ని మీరు అనుగ్రహించినట్లయితే మరొక నూతన వర్తమానంతో మీ పాద సన్నిధిలో రావటానికి సహాయం దయచేయమని, అభాగ్యుని ఎన్నిక లేని నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చినటువంటి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ నా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడై ఉండి ఆయన కొరకు ఆయన ముఖ దర్శన కాంతిని చూడగలిగే కృపా భాగ్యత ఈ మొదటి దినం మొదలుకొని ఈ యొక్క మాసం అంతం వరకు కూడా ప్రశాంతకరమైనటువంటి జీవితము, ఆనందదాయకమైనటువంటి జీవితం దేవుడు మన జీవితంలో అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, మా గురించి మా పరిచర్ల గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని, మీ గురించి అనునిత్యం మేము ప్రార్థన చేస్తాం, మా గురించి కూడా మేము ప్రార్థన చేయమని, ప్రత్యేకంగా దేవుని యొక్క సేవ జీవితంలో అనేకమైనటువంటి ప్రాంతంలో వాడబడినట్లుగా నా యొక్క పరిచర్య గురించి కూడా మీరు ప్రార్థన చేయమని మీ ప్రార్థన సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.